హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే న్యూస్ 99. ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందామండి. సో ఫస్ట్ న్యూస్, 2025 యునెస్కో ఏషియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు అనేది మనకి న్యూస్గా ఉందండి. యునెస్కో ఏషియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు. యునెస్కో వచ్చిందంటే కంపల్సరీగా నోట్ చేసుకోవాలండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనే ఒక టాపిక్ ఉంటే కంపల్సరీగా యునెస్కోలో ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో 2025 సంబంధించి యునెస్కో ఆసియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డుని ఇచ్చింది. దేనికి ఇచ్చిందంటే మహారాష్ట్రలోని వసాయి కెథడ్రియల్ చర్చ్కి లభించింది. సో క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు. 2025కి సంబంధించి యునెస్కో ఏషియా పసిఫిక్ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అవార్డు ఈ క్రింది దేనికి లభించింది అని అడుగుతారు. వసాయి కెథడ్రియల్ చర్చి. సో ఈ చర్చి 475 సంవత్సరాల క్రితం స్థాపించగా దీనికి గల మరో పేరు అవర్ లేడీ అవర్ గ్రేస్. పేరు గుర్తుపెట్టుకోండి. అవర్ లేడీ అవర్ గ్రేస్ పేరు. ఇక నెక్స్ట్, యునెస్కో చేత భారత్లో గుర్తింపు పొందిన మొత్తం వారసత్వ ప్రదేశాలు 44. కౌంట్ గుర్తుపెట్టుకోండి. మొత్తం వారసత్వ ప్రదేశాలు 44. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా యునెస్కోనే గుర్తిస్తుంది. ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ 16, క్రియేటివ్ సైట్స్ 9 మన భారతదేశంలో ఉన్నాయండి. అట్లాగే యునెస్కో అనే ఒక సంస్థ ఎప్పుడు స్థాపించారంటే 1945లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. సభ్య దేశాలు 194. సో దీని యొక్క డైరెక్టర్ జనరల్, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఖలీద్ ఎల్ ఇనానీ, ఈజిప్ట్ చెందిన అతను. ఇతను 12వ డైరెక్టర్ జనరల్. సో ఇతని పదవీ కాలం 2025 నుంచి 2029 వరకు. అలాగే కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ప్యారిస్గా ఉందండి. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ప్యారిస్. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా కలకత్తా. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇక్కడ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకొని దానికి సంబంధించిన స్టాటిక్ జీకే కూడా మీకు అందించడం జరుగుతుందండి. సో మీరు నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్, తకేషిమా డోగ్డో దీవుల వివాదము. కరెంట్ జాగ్రఫీలో ఇది కంపల్సరీగా యూజ్ అవుతుందండి. తకేషిమా డోగ్డో దీవులు ఎక్కడున్నాయో చూద్దాం. తకేషిమా జపాన్లో ఉంది. డోగ్డో అనేది దక్షిణ కొరియాలో ఉంది. సో తకేషిమా జపాను, డోగ్డో అనేది దక్షిణ కొరియా. ఈ దీవులు ఎక్కడున్నాయంట? జపాన్ సముద్రంలో చిన్న దీవులు ఇవి. ఈ తకేషిమా దీవేమో జపాన్కి సంబంధించింది, డోగ్డో దీవేమో దక్షిణ కొరియాకి సంబంధించింది. ఈ రెండు దీవులు మాత్రం ఏ సముద్రంలో ఉన్నాయంటే జపాన్ సముద్రంలో ఉన్నాయి. సో ఈ రెండు దీవుల మధ్య వివాదం అనేది ఉంది. ఏ రెండు దేశాల కంటే? జపాన్కి, దక్షిణ కొరియాకి. ఇక నెక్స్ట్, సార్వభౌమాధికారం కోసం దక్షిణ కొరియా జపాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాంతీయ వివాదం ఇది. సో 1950 నుండి దక్షిణ కొరియా పోలీసు దళం ఈ దీవులను నియంత్రిస్తుంది. దక్షిణ కొరియా నియంత్రిస్తుంది 1950 నుండి ఈ రెండు దీవుల్ని. మరోవైపు జపాన్ ఫిబ్రవరి 22ను తకేషిమా డేగా జరుపుకుంటుంది. దీనిని దక్షిణ కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ, సో ఈ రెండు దీవులనేమో నియంత్రించేది దక్షిణ కొరియా. దాంట్లో ఒక దీవి, తకేషిమా దీవిని ఓకేనా, జపాన్ వాళ్ళు మాదే అంటున్నారు. సో అందువల్ల నీకు దక్షిణ కొరియాకి జపాన్కి మధ్య వివాదం అనేది జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ న్యూస్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్. చాలా ఇంపార్టెంట్ అండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రహార్. కేంద్ర ప్రభుత్వం ప్రహార్ పేరుతో దేశంలో తొలి అన్నప్పుడు నోట్ చేసుకోండి, తొలి ఉగ్రవాద నిర్మూలన విధానానికి తెరతీసింది. అంటే ఉగ్రవాదుల్ని నిర్మూలించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన పథకం పేరు ప్రహర్. నిఘా ఆధారంగా ఉగ్రవాద హింసను నిరోధించడం, ఉగ్రవాదులకు వారి ఆర్థిక సాయం చేసేవారికి మద్దతుదారులకు నిధులు, ఆయుధాలు మరియు ఆశ్రమం అందకుండా చేయడం ఈ పథకం ఉద్దేశమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అట్లాగే మనకి భారత 6వ ప్రధానిగా సేవలందించిన రాజీవ్ గాంధీ హత్య అనంతరం తీవ్రవాద నిర్మూలన దినోత్సవంగా మే 21న మనం నిర్వహించుకుంటున్నామండి. సో తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం మే 21న నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు మే 21 సెలెక్ట్ చేసుకున్నామంటే, సో మే 21 1991 తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అట్లాగే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024 అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశంగా బుర్కినియా ఫాసో అనే కంట్రీ అత్యంత తీవ్రవాద ప్రభావిత దేశంగా ఉంది. అత్యల్ప తీవ్రవాద ప్రభావిత దేశంగా జింబాబ్వే ఉంది. ఇక నెక్స్ట్, భారత్కి ఎన్నో ర్యాంక్ ఉందంటే 14వ ర్యాంక్ ఉందని చెప్పి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఆస్ట్రేలియాకు సంబంధించిన సంస్థ ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. సో గ్లోబల్ టూరిజం ఇండెక్స్ 2024 ఈ నివేదికను ఇచ్చింది ఎవరంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో టెర్రరిజం ఎక్కువగా
ఉంది ఎక్కడుందంటే బుర్కినియా ఫాసియో టెర్రరిజం ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ టెర్రరిజం తక్కువగా ఉంది, జింబాబ్వేలో తక్కువగా ఉంది టెర్రరిజము. భారతదేశంలో ఎన్నో ర్యాంక్ ఉంది, 14వ ర్యాంకు భారత్కి ఉంది. నెక్స్ట్ 64 దేశాలతో మైత్రి పార్లమెంటరీ బృందాల ఏర్పాటు. సో 64 దేశాలతో మైత్రి పార్లమెంటరీ బృందాలు. సో విదేశీ పార్లమెంట్ సభ్యులతో సంభాషణల ద్వారా ఆయా దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసే సంకల్పంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ మైత్రి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏం లేదండి, మన దేశ పార్లమెంటరీ సభ్యులు ఇతర దేశాల లేదా విదేశాలలో ఉన్న పార్లమెంటరీ సభ్యులతో మైత్రి స్నేహ సంబంధాలను ఏర్పరచుకోవటమే ఈ యొక్క మైత్రి పార్లమెంటరీ బృందాలు. సో ఎన్ని దేశాలతో మనం స్నేహ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం అంటే 64 దేశాలతో. ప్రతి బృందంలో 11 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 64 దేశాలతో సంబంధాలు బలోపేతం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ దేశంతో మైత్రి బృందం అనేది ఇక్కడ చూద్దాం. క్యూబాతో ఎం శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారండి. సో ఇతని నేతృత్వంలో ఒక బృందం ఉంటుంది. సో క్యూబాలో ఉన్న పార్లమెంటరీ సభ్యులతో మన దేశం ఇతను చర్చించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మాల్దీవులు లావు కృష్ణదేవరాయలు ఉన్నారండి. అట్లాగే బాల్టిక్స్కి మిథున్ రెడ్డి వైకాపా నుంచి ఉన్నారండి. ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్ అంజదీప్ కమిషనింగ్. సో కమిషనింగ్ అంటే ముందు తెలుసుకుందాం. సో కమిషనింగ్ అంటే ఒక యుద్ధ నౌక తయారీ పూర్తయి అన్ని పరీక్షలు గెలిచిన తర్వాత దానిని అధికారికంగా నౌకాదళ సేవలోకి తీసుకురావడాన్నే కమిషనింగ్ అంటారు. సో ఐఎన్ఎస్ అంజదీవ్ ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని కమిషనింగ్ చేశారు రీసెంట్గా. సో చూద్దాం. భారత నౌకాదళ అవసరాల నిమిత్తం కోల్కత్తాలోని గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSC నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యం గల ఐఎన్ఎస్ అంజదీవ్ను సో ఫిబ్రవరి 27న కమిషన్ చేయనున్నట్లుగా నేవీ వర్గాలు తెలిపాయి. గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ అంజదీవ్. సో ఇది ఎవరు తయారు చేశారంటే సో కలకత్తాలో ఉండే గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు తయారు చేశారు. దీని సామర్థ్యం ఏంటంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండి ఇది ఐఎన్ఎస్ అంజదీవ్. ఇక నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ రాజాజీ ఉత్సవ వేడుకలు అనేది ఉందండి. స్వతంత్ర భారతదేశపు తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్, గుర్తుపెట్టుకుని భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. సో రాజాజీ గారి విగ్రహాన్ని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఈ రాజాజీ గారి ప్రత్యేకత ఏంటంటే స్వతంత్ర భారతదేశపు తొలి ఏకైక భారతీయ గవర్నర్ జనరల్. సో అశోక మండపం సమీపంలోని గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటెన్స్ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఎవరి విగ్రహ స్థానంలో రాజాజీ గారి విగ్రహం ఏర్పాటు చేశారంటే సో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటెన్స్ విగ్రహం ప్లేస్లో ఇతను రాజాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణను రాజగోపాలాచారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును తొలుత సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్లకు కేంద్రం ప్రకటించడం జరిగింది. ఫస్ట్ భారతరత్న తీసుకున్న ముగ్గురు వ్యక్తుల్లో సో రాజాజీ గారు కూడా ఒకరు ఉన్నారు. అట్లాగే 1954 నుంచి 2024 వరకు భారతరత్న అవార్డు గెలుపొందిన మొత్తం విజేతలు ఎంతమంది ఉన్నారంటే మనకి 53 మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో వనజీవి దీదీ కార్యక్రమం. పాలెం టైగర్ రిజర్వ్, గుర్తుపెట్టుకోండి, పాలెం టైగర్ రిజర్వ్ కింద అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణలో మహిళలకు సాధికారత కల్పించడానికి వనజీవి దీదీ కార్యక్రమాన్ని జార్ఖండ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోనండి, కార్యక్రమం పేరు రాష్ట్రం అన్న గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్, ఎందుకంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వస్తున్నాయి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వచ్చినప్పుడు ఒక సైడ్ అంతా పథకాలు, ఇంకో సైడ్ అంతా మనకి రాష్ట్రాలు ఇస్తారు, మ్యాచ్ చేయమని అడుగుతారు. సో ఇన్ఫర్మేషను పథకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోయినా అట్లీస్ట్ పథకం ఆ రాష్ట్రం పేరున్న తెలుసుకోండి. వనజీవి దీదీ పథకం ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్. దేనికోసం అంటే పాలెం టైగర్ రిజర్వ్. ఓకేనా, ఏం లేదండి, పాలెం టైగర్ రిజర్వ్ని కాపాడడం కోసం, ప్రజల్లో అవగాహన పెంచుకోవడం కోసం. చూద్దాం. సో ఈ కార్యక్రమం కింద వేట మరియు అటవీ అక్రమాలను నిరుత్సాహపరచుటకు అంటే తగ్గించడం కోసం అవగాహనను వ్యాప్తి చేయడానికి 17 గ్రామాల నుండి 18 మంది విద్యావంతులైన మహిళలను అటవీ రాయబారులుగా ఎంపిక చేశారు. సో ఏం లేదండి, సో వేట చేయటం కానీ అటవీ అక్రమాలను తగ్గించడం కోసం సో పాలెం టైగర్ రిజర్వ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీని కాపాడుకోవడం కోసం
సో ఆ పాలమూరు టైగర్ రిజర్వ్లో చుట్టూ ఉన్న ఒక 18 మంది విద్యావంతులైన మహిళల్ని సో అటవీ రాయబారులుగా ఎంపిక చేశారు. సో వీరికి మరి పింఛన్ అంటే మనకి ఏమంటామంటే ప్రోత్సాహం. సో నెలవారీ 3,000 ప్రోత్సాహం కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి అటవీ సంరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరము 1980. వరల్డ్ ఫారెస్ట్ డే మార్చి 21న సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ బంగ్లా యువశక్తి పథకం అనేది ఒకటి ఉందండి, పశ్చిమ బెంగాల్కి సంబంధించింది. సో బంగ్లా అంటే తెలుస్తుంది కదా, పశ్చిమ బెంగాల్. నిరుద్యోగ యువత కోసం బంగ్లా యువశక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది పశ్చిమ బెంగాల్. సో 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు 1,500 రూపాయల భత్యం మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పిస్తున్నారు ఈ పథకం కింద. బంగ్లా యువశక్తి పథకం, పశ్చిమ బెంగాల్. సో ఇవండి ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఫిబ్రవరి 2026 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేకే న్యూస్ 99. థ్యాంక్ యూ ఆల్.